హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీషో నుంచి మినీ స్పీయింగ్ మిషన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ప్యాకింగ్ అయితే బందోబస్తుకి ఇచ్చారండి. కొంచెం కష్టంగానే అది ఓపెన్ చేయాల్సి వస్తుంది. అందులో కత్తెర కూడా షార్ప్ లేదు కాబట్టి ఎలాగోలాగా తిప్పలు పడి తీశాను. తర్వాత నేను వచ్చేసి నాకైతే టైలరింగ్ రాదు, కానీ పిల్లలకి ఏమైనా వస్తువులు బట్టలు ఉంటాయి కదా, చిన్న చిన్నవి మనం కుట్టుకోవడానికి పనికొస్తుంది. మాటికి టైలర్ దగ్గరికి వెళ్ళకోకుండా దీని ద్వారా మనం కుట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. నాకైతే ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూడ్డానికి అయితే నిజంగా నేను పిక్చర్లో ఏ విధంగా చూసి ఆర్డర్ పెట్టానో అదే విధంగా వచ్చింది. దానికి ఇవ్వాల్సిన ఫ్రీ ఐటమ్స్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారండి. చూడండి, మనకైతే ప్యాకింగ్ వల్ల ఎక్కడ డ్యామేజ్ కాకోకుండా ఆ ప్రోడక్ట్ మనకి సేఫ్టీగా అందిందనమాట. చూడండి, అది వచ్చేసి ఛార్జరు, అది వచ్చేసి మనం ప్రెస్ చేసేదనమాట. తర్వాత కత్తెర, ఒక 5 దారం రీళ్ళు, టేపు, తర్వాత సూదులు వచ్చేసి బాబిన్లు అన్నీ ఇచ్చారనమాట. అదేవిధంగా స్టాండ్ కూడా ఉంది. చూడండి, స్టాండు మనకు అన్నీ ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళు ఒక క్లాత్కి కుట్టు వేసి చెక్ చేసి ఇచ్చారు. బట్ వాళ్ళ దగ్గర అయితే కుట్టు అయితే పడిందండి. బట్ మన దగ్గరకు వచ్చి నేను అక్కడ పడింది కదా, కుట్టు వేశారు కదా అని చెప్పేసి నేను కూడా అంతా కనెక్షన్ ఇచ్చి చేసుకున్నాను. ఒక్కసారి చూస్తే అక్కడ లైటింగు అన్నీ ప్రాపర్గా వచ్చింది. అక్కడ నేను వాళ్ళు వేసిన కుట్టే అనమాట. అక్కడ నేను క్లాత్ ఆల్రెడీ ఉన్నది, వాళ్ళు వేసిన కుట్టే. మేము వేస్తుంటే పడట్లేదు, చూడండి, మేము వేస్తుంటే పడట్లేదు. అక్కడ దారం అనేది, బట్ట అనేది ఇరుక్కుంటుంది. దారం మాటికి కట్ అయిపోతుంది అనమాట. నేను ఎంత ట్రై చేశాను, అక్కడ ఇరుక్కుపోతుంది దారం, అక్కడ కనిపించే చోట ఇక్కడ కట్ అయిపోతుంది. కుట్టు అనేది అయితే అస్సలు పడలేదండి. దానివల్ల అయితే నేను రిటర్న్ పెట్టేశాను ఆర్డరు. నేనేదో ఒక ఆశతో తీసుకుంటే నా ఆశ అయితే నెరవేరలేదు. పిల్లల బట్టలన్నా కుట్టు వేసుకునే పనికి వస్తుందిలే అనుకున్నా. కానీ మీరు ఒక్కసారి ఆర్డర్ పెట్టుకున్నాక దాన్ని 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీ వద్ద పెట్టుకోండి. లేదంటే రిటర్న్ ఉంది కాబట్టి సరిపోయిందండి.